హలో ఫ్రెండ్స్, మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ చెందిన చాప్టర్స్లోని లెటర్ సిరీస్ అనే ఒక చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం. పార్ట్ 1 తర్వాత పార్ట్ బి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ పార్ట్ 1 కంప్లీట్ అయినది. పార్ట్ బిలో రిపీటెడ్ లెటర్ సిరీస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ చెందిన క్వశ్చన్స్ అనమాట ఇవి. ఓకేనా? లెటర్స్ బేస్డ్ క్వశ్చన్స్ రన్ అవుతున్నవి రీజనింగ్ సబ్జెక్ట్లో. ఓకేనా? ఈ రిపిటేషన్ RLS రిపీటెడ్ లెటర్ సిరీస్, రిపీటెడ్ లెటర్ సిరీస్ అంటారు మనం చేసేది లెటర్ సిరీస్. ఓకేనా? వచ్చిన సెట్టే తిరిగి తిరిగి వస్తూ ఉంటుంది ఈ ప్యాటర్న్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వస్తుంది PQR 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 అంటే రిజల్ట్ ఫిల్ అయినాక ఇలా వస్తుంది అనమాట. సహజంగా ఇది బ్లాంక్స్తో ఇస్తూ ఉంటాడు. ఓకేనా? ఇదిగోండి బ్లాంక్స్ ఇలా ఉంటవి, ఇది ఇట్లా ఉంటవి. ఒక సిస్టమాటిక్ సెట్స్కి చెందినవి ఇలా ఉంటవి. ఈ బ్లాంక్లో వచ్చే లెటర్స్ మీరు ఆప్షన్స్లో ఇస్తాడు. ఆ ఆప్షన్ తిరిగి ఫిక్స్ చేసిన తర్వాత రిపిటేషన్ సెట్ వచ్చేస్తే వీ గివెన్ ఆన్సర్ ఈజ్ రైట్. ఓకేనా? మనం ఇచ్చింది రైట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి, అర్థమైంది. PQR అలాగే ఇట్లా మళ్ళీ ABC వన్స్ అగైన్ ABC మళ్ళీ వన్స్ అగైన్ ABC ఇట్లా. అలాగే మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఎగ్జాంపుల్ ఆప్షన్ 1 ఎన్ని 3 బ్లాంక్స్ కదా, 3 లెటర్లు వస్తాం అనమాట. RES నంబర్ 2, OSE నంబర్ 3, ESO నంబర్ 4, ROS ఇట్లా ఉంటుంది. 4 ఆప్షన్స్ కదా. ఇప్పుడు మనం ఈ ఆప్షన్లో ఉన్న లెటర్లు అక్కడ ఫిక్స్ చేయాలి. ఆ ఫిక్స్ చేసిన వెంటనే చక్కటి రిథంలో సెట్స్ తిరిగి తిరిగి వస్తూ ఉంటవి. అలా తిరిగి తీసుకురాగలిగిన ఆప్షన్ రైట్ అవుతుంది మీకు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చూస్తున్నారు కదా, ఆర్ పక్కన డాష్ పెట్టి SC ఇచ్చాడు, ఆర్ పక్కన O పెట్టి SC ఇచ్చాడు, ఆర్ పక్కన S పెట్టి బ్లాంక్ ఇచ్చాడు. ఈ లెక్క ప్రకారం ఏమొస్తుందంటే ఇక్కడ ఇదిగో ఆర్ పక్కన O, ఇక్కడ కావాల్సి హెల్ప్ తీసుకోవచ్చు, O ఉంది కదా, ఇక్కడ బ్లాంక్లో O వస్తుంది. అలాగే ఆర్ తర్వాత ఇక్కడ అదిగో చూడండి, అక్కడ S ఉంది, ఇక్కడ పెట్టొచ్చు. అప్పుడు S తర్వాత ఏమన్నా E ఉంది, ఇలా పెట్టవచ్చు. అంటే ఇప్పుడు వచ్చిన సెట్ ఏంటి, రోజ్ అనే ఒక సెట్ వచ్చినది. మనం యూజ్ చేసిన లెటర్స్ బ్యాంక్లో పెట్టిన OSE, ఈ లెటర్స్ అయితే రోజ్ అనే కాన్సెప్ట్ వచ్చినది. ఈ లెటర్స్ ఎక్కడున్నవి, అది ఆప్షన్ అవుద్ది. ఎక్కడుంది OSE, ఎక్కడున్నవి సెకండ్ ఆప్షన్లో ఉన్నవి. కనుక మనకి రిపిటేషన్ సెట్ తీసుకురాగలిగిన ఆప్షన్ సెకండ్ ఆప్షన్, ఆప్షన్ 2 రైట్ అవుతుంది. అట్లాగనమాట. ఒక్కోసారి ఈ ప్యాటర్న్ మాకు అర్థం కాలేదనుకోండి, ఈ ఆప్షన్లో ఉన్నవి తీసుకెళ్ళి బ్లాంక్లో ఫిక్స్ చేయాలి. ఆ బ్లాంక్స్లో ఫిక్స్ చేయగానే అప్పుడు రిపిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ రిపిటేషన్లో రిథమ్ ఉంటే నీకు ఆన్సర్ అయిపోద్ది. ఓకేనా? అంటే ఇట్లా తిరిగి తిరిగి వస్తున్నట్టుగా ప్యాటర్న్ అర్థమైతే అది ఆన్సర్ అయిపోయినట్లు. ఆ ఆప్షన్లో వాడబడిన లెటర్ ఆన్సర్గా ఎంచుకోబడుతుంది. సరేనా? ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ చూపిస్తానే, అందులో చేస్తాము. ఒక నియర్లీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నవి. ఇది ఇట్లా ఉంది, లెటర్స్ కనిపిస్తున్నావు కదా. సరే, వాడు ఏం చెబుతున్నాడంటే, ఇన్ ఈచ్ క్వశ్చన్ సమ్ లెటర్స్ ఆర్ మిస్సింగ్ షోన్ బై డాట్స్ మైనస్, అదే బ్లాంక్ పెట్టాడు. ద మిస్సింగ్ లెటర్స్ ఆర్ గివెన్ ఇన్ ప్రాపర్ సీక్వెన్స్ యాజ్ వన్ ఆఫ్ ద 5 ఆల్టర్నేటివ్స్ ఆర్ 4 ఆల్టర్నేటివ్స్. ఎన్ని ఆల్టర్నేటివ్స్? ఇక్కడ 4 ఇచ్చాక 4 ఆల్టర్నేటివ్స్ అనుకోండి అమ్మా. రైట్. ద మిస్సింగ్ లెటర్స్ ఆర్ ఇన్ ద ప్రాపర్ సీక్వెన్స్ యాజ్ వన్ ఆఫ్ ద 5 ఆల్టర్నేటివ్స్ అన్నాడు. మీకు 4 ఉంటే కనుక 4గా అనుకోండి మీరు. గివెన్ బిలో ఫైండ్ అవుట్ కరెక్ట్ ఆల్టర్నేటివ్ అని క్వశ్చన్ వేశాడు. అంటే కరెక్ట్ ఆల్టర్నేటివ్ అని ఎలా తెలుస్తుంది మనకి? ఆ లెటర్ ఫిక్స్ చేయగానే రిపిటేషన్ సెట్ తిరిగి వస్తా సిస్టమాటిక్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది. అప్పుడు మనం తీసుకున్న లెటర్స్
రైట్ అవుతుంది. ఆ ఆప్షన్ మీకు రైట్ ఆప్షన్ ఎంచుకోబడుతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ మీరు బాగా పరిశీలిస్తే బీసీ చూశారు కదా, రైట్. బీసీ డాష్ డి ఉంది కదా, రైట్. ఈ లెక్క ప్రకారం ఇందులో ఆప్షన్స్ ఉన్నాం అనమాట. ఆప్షన్ ఫిక్స్ చేయగానే మనకి ప్యాటర్న్ వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. ఇదిగోండి డిబి. ఓకేనా? మళ్ళీ డిబి కనిపిస్తుంది. డిబి కనిపిస్తున్నావు కదా, బహుశా ఇక్కడ డిబి ట్రై చేద్దామే. ట్రై చేయటమే ఈ మోడల్. డిబి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 41. డీలు స్టార్టింగ్ లో లేవు కనుక మీకు బి బి ట్రై చేయండి. ఇంకోండి బిబి, బిబిసిసి ఇంకో సెట్ అనుకోండి. బిబిసిసిడి ఒక ప్యాటర్న్. మరి సేమ్ బిబిసిసిడి ఈ లెటర్ ఫిల్ అయితే రిపిటేషన్ ఇలా జరుగుతుంది. బిబిసిసిడి 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 వచ్చేసిందిగా. వచ్చిన సెట్ తిరిగి వచ్చింది కదా. అక్కడ 5 లెటర్లే రావచ్చు, 4 లెటర్లే రావచ్చు, 3 లెటర్సే రావచ్చు. అక్కడ సిరీస్ రిపిటేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ లెక్కలోకి తీసుకోబడుతుంది. ఈ క్వశ్చన్ లో 5 లెటర్స్ సెట్ అవుతున్నవి. ఓకేనా? బిబిసిసిడి బిబిసిసిడి వచ్చిన సెట్టే వచ్చేసింది కనుక రిపిటేషన్ జరిగిపోయింది. రిపిటేషన్ కరెక్ట్ వచ్చింది. మనం యూజ్ చేసిన లెటర్స్ ఏంటండి? మనం యూజ్ చేసినవి బి, సి, బిసి ఇవి యూజ్ చేసాము. ఇవి ఏ ఆప్షన్ లో ఉంటే మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఏ ఆప్షన్ లో ఉందండి? బిబిసి థర్డ్ ఆప్షన్ లో ఉంది కనుక ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఒకవేళ ఇలా గెస్ట్ చేయడం కుదరకపోతే ఆప్షన్ ప్రతిక్షేపించాలి. ఓకేనా? ప్రతిక్షేపించినప్పుడు రిపిటేషన్ వస్తుంది. ఏ ఆప్షన్ ప్రతిక్షేపించినప్పుడు రిపిటేషన్ వస్తుంది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ప్రస్తుతానికి దీనికి ఆప్షన్ 3 మ్యాచ్ అనేది. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ 42. రైట్. చూస్తారు కదా, ఆర్ డాష్ టీ డాష్ ఎట్లా ఇచ్చాడు. సహజంగా పక్క లెటర్స్ నుంచి కొంచెం తెలుసుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ ఆర్ పక్కన యూ ఉంది కదా, ఇక్కడ కూడా యూ ఫామ్ చేసి చూడండి. టీ పక్కన వి ఉంది కదా, టీ ఫామ్ చేసి చూడండి. అంటే ఆర్యు టీవీ. ఇక్కడ కూడా ఆర్యు టీవీ ఉందిగా, బస్ ఇది కూడా లే ఉండాలి. ఆర్యు టీవీ. దీన్ని మనం గెస్ట్ చేస్తాం, అంచనా వేస్తాం. ఆ బ్లాంక్స్ ని అంచనా కరెక్ట్ అంచనా వేయగలగాలి. ఓకేనా? ప్రాక్టీస్ మీద తెలుస్తుంది ఇదంతా మీకు. ఆర్యుటీవీ రిపీటెడ్ సెట్ మ్యాచ్ అయిపోయింది, సేమ్ వచ్చేసింది కనుక మనం యూజ్ చేసిన లెటర్ మన ఆన్సర్ కాబోతుంది. యువి ఇది యువి. ఓకేనా? యువి సెకండ్ ఆప్షన్ లో ఉంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 43. ప్రాబ్లం వెరిఫై చేసుకుంటూ వెళ్ళాలి, ఏ బ్లాంక్స్ లో ఏమొస్తుంది అనేది. బీసీ ఉంది నాన్న, ఇదిగో బీసీ తర్వాత ఇక్కడ ఈ ఉందిగా. ఓకేనా? రైట్. ఇదిగో డి కూడా ఉంది. బిసిడిఈ మేబీ కావచ్చు. డి పక్కన ఈ ఉంది కదా, ఆ లెక్క ప్రకారం కూడా చూసుకుంటా ఉండాలి పక్క కూడా కనుక బిసిడిఈ బీసీ వచ్చిన సెట్టే వచ్చేసింది. అంటే రిపిటేషన్ కంప్లీట్ అయిపోయింది కనుక మనం యూజ్ చేసిన లెటర్స్ రైట్ ఆన్సర్ అవుతాయి. వాటిని ఎక్కడ పెట్టాడో చూద్దాం. మనం యూజ్ చేసిందండి డిడి బీబీసీ, ఇది మనం యూజ్ చేసింది. ఓకేనా? డిడి బీబీసీ ఎక్కడుందండి? 4th ఆప్షన్ లో ఉంది కనుక ఆప్షన్ 4 ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 43. 43వ క్వశ్చన్ కి 4th ఆప్షన్ రైట్ అయింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ 44. 44 వెరిఫై చేయండి. అక్కడ చూడండి సిహెచ్ ఉంది, అంటే హెచ్ ముందు సి వస్తుంది అనమాట. ఓకేనా? 2 సీలు కూడా వచ్చే అవకాశం ఉంది. హెచ్డి. ఓకే. డిహెచ్ డిసిసిహెచ్డి డిసిసిహెచ్. ఇక్కడ డి ఉంది కదా, సి పెట్టి చూడండి. డిసిసిహెచ్ మ్యాచ్ అయిందిగా. డిసిసిహెచ్ సేమ్ లెటర్సే రిపీట్ అయిపోయినాయి కనుక మనం చేసింది రైట్ ఆన్సర్. ఈ లెటర్స్ ఎక్కడ ఉన్నావో అది ఆన్సర్ అవుతుంది. మనకి గెస్సింగ్ తెలియకపోతే ఆప్షన్ ఒక్కటి ప్రతిక్షేపించాలి. ఓకేనా?
సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ రిపిటేషన్ వచ్చిన ఆన్సర్ రైట్ అవుతుంది. ప్రస్తుతానికి మనకు తెలుస్తుంది కనుక సబ్స్టిట్యూషన్ చేయవసరం లేదు, అంటే ఆప్షన్ అవసరం లేదు. డిహెచ్సిడిసి ఇది వాడాము అమ్మా. డిహెచ్సిడిసి ఎక్కడుంది? ఆప్షన్ 1 ఒకటో ఆప్షన్ రైట్ అయినది. సరే, నెక్స్ట్ 45. నెక్స్ట్ ఈ డాష్ ఓ ఇట్లా సంథింగ్ ఇచ్చాడు కదా, ఇదిగోండి ఈఎన్, 2 ఓలు కూడా ఇచ్చాడు. ఒక ఓ ఇక్కడ పెట్టొచ్చు, గెస్ట్ చేస్తాం వీటిని, అంటే ఈఎన్ఓఓ. ఓకే, ఇక్కడ ఎన్ రావాలి, ఈఎన్ఓఓ, 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 ఈఎన్ఓఓ రిపిటేషన్ వచ్చేసింది కనుక మనం యూజ్ చేసిన లెటర్స్ ఉన్నవి ఆప్షన్ కలిగి ఉంటుంది ఆన్సర్గా. ఏం పడమండి? ఎన్ఓ, ఈఎన్ఓ. ఓకేనా? ఎన్ఓ ఈఎన్ఓ ఎక్కడుందండి? 45 థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకేనా? రైట్, 45 థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 46. 46 మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అదిగోండి బి ముందు ఏ ఉంది, ట్రై చేద్దాం. ఏ ట్రై చేశాను, ఏబిఎంజెడ్. డి కూడా ఉందిగా, ఏబిఎంజెడ్ డి, ఏబిఎంజెడ్ డి, ఏబిఎంజెడ్ వచ్చిన సెట్ సరిపోయింది, వచ్చిన రిలేషన్ వచ్చేసింది. మనం యూజ్ చేసిన లెటర్స్ అండి ఏడి, ఎంజెడ్, బిఎం, ఇవి మనం వాడినవి. ఓకేనా? ఏడి, ఎంజెడ్, బిఎం. 46కి వచ్చాను. ఓకేనా? ఎక్కడుందండి? ఏడి, ఎంజెడ్, బిఎం థర్డ్ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ 3. ఓకేనా? ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. సేమ్ సెట్ రావటమే మన ఆన్సరింగ్. నెక్స్ట్ 47. 46 అండి. ఎక్స్లో వైలు ఉన్నవి జాగ్రత్తగా పరిశీలించండి. ఇవ్వండి డబల్ ఎక్స్ ఉన్నావు కదా, డబల్ ఎక్స్ ట్రై చేయటమే. డబల్ ఎక్స్ డబల్ వై జడ్ కూడా ఉందిగా, ఫామ్ చేద్దామే. అంటే డబల్ ఎక్స్ డబల్ వై జడ్, డబల్ ఎక్స్ డబల్ వై జడ్, మళ్ళీ డబల్ ఎక్స్ స్టార్ట్ అవుతుంది కనుక సేమ్ సెట్ రిపిటేషన్ వచ్చింది కనుక మనం రైట్. డబల్ ఎక్స్ అంటే ఎక్స్ఎక్స్ వైవైజెడ్, ఎక్స్ఎక్స్ వైవైజెడ్, ఎక్స్ఎక్స్ సరిపోతుంది కనుక మనం యూజ్ చేసిన లెటర్స్ అండి ఎక్స్జెడ్, వైవై, ఎక్స్. ఇది ఉంది. ఎక్స్జెడ్, వైవైజెడ్ ఎక్కడుందండి? వైవై ఎక్స్, ఎక్స్జెడ్, వైవై ఎక్స్. ఓకేనా? 4th ఆప్షన్లో ఉంది. 47కి వచ్చిన 4th ఆప్షన్. సరేనా? రైట్. నెక్స్ట్ 48. ఇలా ఎక్కువ లెటర్స్ ఉన్నప్పుడు మీరు ఆల్ఫాబెట్ సర్క్యులర్ ఫామ్ని మీరు అప్లై చేసుకోవచ్చు. 48 కదండి, రైట్. ఏబిసి, ఏబిబి కదా, 2 బీలు ఉన్నవి చూశారు కదా, ఏబిబి. ఓకే, బిసి, బిసి, ఏబిబి. సరే, ఏబిసి, ఏబిఏబి, బిఏ. ఓకేనా? ఏబిసిసి. ఇక్కడ సర్క్యులర్ వాడాలి, ఇక్కడ దీనికి ఎక్కువ రిపిటేషన్ వచ్చింది కదా. ఇదిగోండి ఏ, బి, సి 3 లెటర్లు 3 రాశాను. డి ఉంటే డి రాయాలి. రైట్. ఏబిసి రిపీట్ అవుతుంది కనుక బి రాసి చూస్తాను, ఏబిసి. మళ్ళీ ఏ ఉందిగా, సి, ఏబి, ఏ. ఓకేనా? ఏబి, సిసి, ఏ. మళ్ళీ దిస్ ఈస్ ద గోస్ టు ద 48th క్వశ్చన్. ఓకే, సి పెట్టాను కదా, ఇది ట్రై చేస్తాం. బి ఉందిగా, బిది ఫామ్ చేసి చూస్తున్నాను చూడండి. బిసి, ఇంకొక సి, ఏఏ ఇక్కడ ఉంది. మీ ప్రాబ్లం బాగా వెరిఫై చేస్తే బీసీ మ్యాచ్ అయింది కనుక బీసీ ట్రై చేస్తున్నా. ఇది బీసీ, సిఏ, ఏసి. ఓకే, రైట్. రిపిటేషన్ చూస్తేనండి ఏబిసిసి, ఏబిసిసి, ఏ. ఓకేనా?
ఏబిసిసి ఏబి, ఇదిగోండి ఏబిసిసి ఏబి డబుల్ కదా. 48th క్వశ్చన్. రైట్, ఒకసారి ఏబిసిసి ఏబిబిసి ఏఏ డబుల్ ఏ. ఓకేనా, డబుల్ ఏ ఇట్లా ఉంచండి, డబుల్ బి డబుల్ ఏ డబుల్ ఏ. ఓకేనా, రైట్. ఏబిసిసి ఏబిబిసి రైట్. ఏబిసి మళ్ళీ ఏబిసి తర్వాత ఏబిబిసి మళ్ళీ సిఏఏ. ఓకే, సిఏఏబి మళ్ళీ సి బిసిసిఏ. అంటే ఒక లెటర్ తర్వాత రెండు రిపీట్ అవుతున్నాయి మీకు. ఓకేనా, రైట్. మళ్ళీ ఫామ్ చేసి చూస్తున్నాం మీది ఏబిసి ఏబిసి. ఇక్కడ మీకు వచ్చేపాటికి ఏళ్ళ తర్వాత బీలు కనిపిస్తున్నావు కదా, బి ఫామ్ చేస్తున్నా, బి ఫామ్ చేశాను. బి తర్వాత మీరు ఫిక్స్ చేసి చూసుకోవాలి. రైట్, చూడండి ఏబి సి ఏబిసిసి ఒకటి సెట్ వచ్చింది కదా, సి ఎండ్ అయిపోయింది, ఏబిసిసి తర్వాత మళ్ళీ ఏబిబి మళ్ళీ సి. రైట్, తర్వాత ఈ రెండు ఏళ్ళు ఉన్నాయి, ఈ రెండు ఏళ్ళు ఫామ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏఏసి ఎలా ఉంది కదా. రైట్, ఇదిగోండి ఏ తర్వాత సి ఎండ్ అవ్వాలి 2 times. ఓకేనా, ఏబిసిసి. నెక్స్ట్ ఏబిబిసి. ఓకేనా, ఏబిసి సిఏబి ఏబిసి సిఏబి. ఓకే, మీ కంటిన్యూషన్ అనేది. ఓకేనా, ఏబిసి సిఏబి ఇట్లా చూడండి, రాస్తున్నా చూడండి. ఏబిసి ఒక సెట్, సిఏబి అది రెండో సెట్. ఓకే, బి రాగా మళ్ళీ బిసిఏ ఒక సెట్. ఓకే, ఎక్కడ ఎండ్ అయిందో మళ్ళీ అది రిపీట్ అవుతుందన్నమాట, సర్క్యులర్ ఫామ్ ఇది. ఓకే, ఇక్కడ మళ్ళీ రాసి చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి. ఇదిగోండి ఏబిసి, ఇదిగోండి ఏబిసి ఎండ్ అవ్వగానే మళ్ళీ సిఏబి, బి ఎండ్ అవ్వగానే మళ్ళీ బిసిఏ, ఏ రాగానే మళ్ళీ ఏబిసి. ఇట్లాగనమాట వచ్చిన సెట్ కంటిన్యూస్ సర్కిల్ లా తిరుగుతా ఉంది. ఆ సర్కిల్ లా తిరిగినప్పుడు వచ్చే లెటర్స్ అక్కడ ఫామ్ చేయాలి ఇప్పుడు మనం. ఓకే, ఇప్పుడు చూడండి ఇక ఏబిసి జాగ్రత్త చూడండి. ఏబిసి ఇక్కడ బి రాశాను, సి అవ్వగా ఇదిగో ఏబిసి కదా, కంటిన్యూషన్ లో మళ్ళీ మీకు ఏబిసి రాగానే మళ్ళీ సిఏబి రావాలి, సిఏబి సిఏబి రాగానే మళ్ళీ బిసిఏ, ఇదిగోండి బిసిఏ బిసిఏ రంగ మళ్ళీ మళ్ళీ ఏబిసి ఏబిసి రంగన మళ్ళీ ఇదిగోండి ఏబిసి ఏబిసి రంగన మళ్ళీ కంటిన్యూషన్ అన్నమాట. ఓకేనా, కనుక మీకు వచ్చిన బిసి సిఏ మళ్ళీ ఇంకేం వస్తుంది మనకి, సి అయిపోయింది కదా, ఏ స్టార్ట్ అయిపోద్ది ఏబిసి తర్వాత సి. ఒకసారి చూసుకున్నానా, ఇదిగోండి ఏబిసి సి ఆగింది కదా, మళ్ళీ సిఏబి కంటిన్యూషన్, బి ఆగింది కదా మళ్ళీ బిసిఏ కంటిన్యూషన్, ఏ ఆగింది కదా. రైట్, ఎక్కడ ఆగింది అక్కడ కంటిన్యూషన్, ఏ ఆగింది కదా మళ్ళీ ఏబిసి స్టార్ట్, సి ఆగింది కదా మళ్ళీ నెక్స్ట్ ఏబిసి స్టార్ట్, సి ఆగింది కదా మళ్ళీ సిఏబి స్టార్ట్. ఏది ఆగుతుందో అది నెక్స్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఎండ్ అయింది, ఓపెన్ అయింది, ఇక్కడ మూడు లెటర్లు మ్యాచ్ అవుతుంది. ఇక్కడ బి ఎండ్ అయింది మళ్ళీ ఓపెన్ అయింది, ఓపెన్ అయ్యి కంటిన్యూషన్. దీన్ని సర్క్యులర్ ఫామ్ అంటాం, క్లాక్ వైజ్ రొటేట్ అవుతున్నవి ఇవి. ఓకే, మనం యూజ్ చేసిన లెటర్స్ ఏంటండి, బిసి సిఏ ఏసి. ఇది ఎక్కడుంది, థర్డ్ ఆప్షన్ లో ఉంది. ఓకేనా, రైట్. మూడు లెటర్ రిపిటేషన్ మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఏబిసి అయిపోయింది కదా, సి ఎండ్ అయింది కదా, నెక్స్ట్ మళ్ళీ ఆ ఎండ్ అయిన సి స్టార్ట్ అవుతుంది, ఇదిగోండి సిఏబి. బి ఎండ్ అయింది కదా మళ్ళీ బి నుంచి స్టార్ట్ బిసిఏ. ఓకేనా, ఏ ఎండ్ అయింది కదా మళ్ళీ ఏ నుంచి స్టార్ట్, ఏది ఎండ్ అయిందో తర్వాత స్టార్ట్ అయిపోతుంది, నెక్స్ట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, రైట్. కనుక ఏబిసి సిఏబి బిసిఏ ఇట్లా రన్ అవుతుంది. రైట్, ఏబిసి రాగానే మళ్ళీ ఏబిసి ఆగి మళ్ళీ ఏబిసి స్టార్ట్ అయిపోతుంది, సిఏబి. ఓకేనా, రైట్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 49 49 అండి. ఓకే, మనకి రిపిటేషన్ చూడండి, 2 ఏలు ఉన్నవి, బి వచ్చినది ఏసి. ఓకే, ఏబిఏసి. రైట్, దిస్ ఇస్ ద క్వశ్చన్ నంబర్ 49.
బీబీసీ రైట్. సైకిల్ వేసుకొని తెలియపోయినప్పుడు కొంచెం హెల్ప్ అవుద్ది ఈ సైకిల్ మీకు. ఏబిసి సరేనా? రైట్. బిఏఏసిబి 2 Cలు 2 Bలు రైట్. ఏబిసి ఇది మీకు 49కి వచ్చిన కదా. ఇది బ్యాక్ నుంచి కనిపిస్తుంది, ఇట్లా యాంటీ క్లాక్ లో కనిపిస్తుంది. బిని స్టార్ట్ అయ్యే వెనక్కి వస్తుంది. ఇది బిఏఏసి ఓకేనా? బిఏసి మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయ్యాను చూడండి. దాని తర్వాత డబుల్ టైం వేసాడు. బిఏఏసి తర్వాత మళ్ళీ తర్వాత లెటర్ మీ కంటిన్యూషన్ బిఏఏసి యాంటీ క్లాక్ కదా. మళ్ళీ ఏసిసిబి వస్తుంది. ఇక ఏసిసిబి రావాలి. ఓకేనా? ఏసిసిబి బిసి మళ్ళీ బిఏసి మళ్ళీ కంటిన్యూషన్ బిఏఏ బి తర్వాత మీకు వచ్చేది ఏఏ బిబి. ఇక్కడ మీకు బీబీ కంటిన్యూ అవుతుంది కదా. 49కి వచ్చిన కదా మీది. 49కి వచ్చేప్పటికి యాంటీ క్లాక్ రంగం ఇదిగోండి బిఏఏసి మళ్ళీ ఏసిసిబి రైట్. ఏసిసిబి ఒకటేమో బి స్టార్ట్ అయింది, తర్వాత ఏ స్టార్ట్ అయింది, ఇప్పుడు సి స్టార్ట్ అవ్వాలి. ఇది సి బిబి 2 Bలు ఉండాలి. సిబిబిఏ రైట్. సిబిబిఏ అంటే ఈ బి స్టార్ట్ అయింది, ఏ సి స్టార్ట్ అయింది, ఇంకా అయిపోయింది, ఎండ్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది ఇక. ఓకేనా? సిబిబిఏ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. బి ఇది మనలో ఉంది, మళ్ళీ బిఏఏసి మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. ఎస్ ఓకేనా? అంటే మనం వాడినది ఏఏ బీబీసీ, అది ఏఏ బీబీఏ. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి చూసుకొని. యాంటీ క్లాక్ బి దగ్గర స్టార్ట్ అయింది అంటే బిఏఏసి ఒక సెట్ అయింది. బిఏఏసి రంగా బి స్టార్ట్ అయింది కదా, వెనక నుంచి బి కోసం ఒక రౌండ్ అయింది. మళ్ళీ తర్వాత ఏ కదా, ఏ కోసం ఒక 2 అవుతుంది. ఈ స్టార్ట్ అయ్యేది ఒకటి, పక్కవే 2 కనుక బిసిబి ఇది 2వ రౌండ్ అయిపోయింది. కనుక బి స్టార్ట్ అయింది, ఏ స్టార్ట్ అయింది, నెక్స్ట్ టైం సి స్టార్ట్ అవ్వాలి. సి తర్వాత మిగతా 2 times ఇదిగో సిబిబిఏ అయిపోయింది. 3 లెటర్లు 3 సార్లు తిరిగిపోయినవి. మళ్ళీ ఇక నీకు మళ్ళీ బి స్టార్ట్ అయిపోద్ది. ఈ ప్యాటర్న్ సెట్ అవుద్ది, మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది బిఏఏసి. ఓకేనా? రైట్. ద ప్యాటర్న్ ఈజ్ యాంటీ క్లాక్ బిఏఏసి ఏసిబి ఓకేనా? సిబిఏ ఒక సెట్ అయింది. మళ్ళీ ఇదిగో సేమ్ రిపీటేషన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇదే పని సర్క్యులర్ ఫామ్ అనమాట. కనుక మనం యూజ్ చేసిన లెటర్ 4th ఆప్షన్లో ఉన్నవి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకే, యాంటీ క్లాక్ రొటేషన్ ఇక వచ్చాను సర్క్యులర్ ఫామ్. నెక్స్ట్ 50 రైట్. సెకండ్ 50 రైట్. చూడండి జాగ్రత్త, డబుల్-ఏలు ఉన్నవి కదా. ఓకే, సీల్తో స్టార్ట్ అయినాయి చూసారా? సి అప్లై చేసుకుని చూసుకోవచ్చు మీరు. డబల్-సి డబుల్-ఏ ఉన్నావు కదా, ఏ ఉంది కనుక డబల్-సి ట్రై చేద్దామే. డబల్-సి ఇక్కడ ఏలు ఉన్నావు కదా. ఓకేనా? రైట్. సీలు ఉన్నవి, ఏలు ఇంకా అక్కడ బీలు ఉంటాయి, డబుల్ బీలు ఉంటావు అక్కడ. బీబీ ఇక్కడ బీబీ. ఓకేనా? ఇదిగోండి ఇక సీలకు ఒక సెట్ డబుల్, ఏలకు ఒక సెట్, బీలకు ఒక సెట్, ఇట్లా ఇచ్చాడు మీకు ఇక్కడ. ఇట్లా 2 times, ఒక 2 times చెక్ చేసుకోండి. రైట్. డబల్-సి ఏసిసి డబుల్-ఏ ఏలు ఉన్నాక ఇప్పుడు ఏం రావాలి? ఏది లేదు అది వస్తా ఉంది ఇక్కడ. ఓకేనా? బీకి ఏమొచ్చింది అక్కడ? బీబీసీ బీబీ సి వచ్చినది. ఓకేనా? రైట్. దిస్ క్వశ్చన్ గివ్ 50th one. సిసి ఏలు ఉంటాం కదా, బి పెట్టి చూడండి. ట్రిపుల్-బి. ఓకే, డబల్-సి ట్రిపుల్-బి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తేనండి. సిసిఏ సిసి ఇది సీలు గురించి వచ్చినది. ఏఏ బిఏఏ ఇది ఏలు గురించి వచ్చినది. రైట్. బిబిసి బిబి ఇది బీల గురించి వచ్చింది. మనం ఇక్కడ వాడింది ఏ బి సి. కంటిన్యూషన్ లో ఏబిసినే వాడాం. మళ్ళీ స్టార్ట్ అవుద్ది అనమాట చివరి, మళ్ళీ సిసి స్టార్ట్ అవుతుంది. కనుక చూసారా టిక్ పెట్టాను, ఏబిసి కంటిన్యూషన్ వాడబడినది. కనుక ఇక్కడ డబుల్-సి వాడే ఇచ్చేసి ఫిక్స్ చేసి డబుల్-ఏ డబుల్-బి
కనుక ఏకి డబల్ సి అటు డబల్ సి ఇటు, అలాగే బికి డబుల్ ఏ ఇటు డబుల్ ఏ అటు, అలాగే సికి డబుల్ ఏ డబుల్ బి ఇటు డబుల్ సి డబుల్ బి అటు. అది అట్లా ఏబిసి కంటిన్యూషన్ లో ఈ పెయిర్స్ వాడి సెట్స్ గా వాడాడు. ఇక్కడ సి వాడాడు, అక్కడ ఏ వాడాడు, కనుక మనం తప్పనిసరి బి వాడాలి. 3 లెటర్లే ఉంటావు కనుక. ఓకేనా? సిసి ఏసిసి, ఏఏ బిఏఏ, బిబి సిసి బిబి. ఇక అయిపోయింది, మళ్ళీ సి స్టార్ట్ అవుతుంది కంటిన్యూషన్ లో. ఇక కనుక మనము వాడిన లెటర్స్ ఏంటండి? ఏబి సి, అదే మనం వాడినవి సి సి బిబిబి బిబిబి. ఓకేనా? ట్రిపుల్ బి ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్ లో ఉంది. ఓకేనా? రైట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. డబుల్ సి డబుల్ ఏ డబుల్ బి అట్లా. ఓకేనా? అంటే మిడిల్ లెటర్ వాడే ఇచ్చేసారు. ఇక్కడ ఏ ఇచ్చాక అక్కడ బి ఇవ్వాల్సిందే, ఇక్కడ బి ఇచ్చాక అక్కడ సి వచ్చేస్తుంది కంటిన్యూషన్ లో. నెక్స్ట్ 51st. ఇవి కొంచెం రిపిటేషన్ ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. రైట్, ఇప్పుడు చూడండి ఏబిసిడి. సరేనా? 51వ క్వశ్చన్ ఇది. ఏబిసిఏడి. ఓకేనా? రైట్. ఏబిసిఏడి, ఏబిసిఏడి, ఏబిసిడిఏ. ఓకే, ఆప్షన్స్ ఏమన్నవి? ఆప్షన్స్ లో మీకు డి డి ఫార్మేషన్ ఉంది. ఓకేనా? రైట్, డిఏ ఏబిసిడి డిఏబిసి, ఏబిసిడి డిఏబిసి, ఏబిసిడి. ఓకే, ఇది సర్క్యులర్ ఫామ్ వస్తున్నానా? ఇక్కడ సర్కిల్ రాస్తున్నా. 4 లెటర్లు కదా. ఏ బి సిడి. చూడండి జాగ్రత్తగా, ఇదిగోండి ఏబిసిడి. డి అయిపోయింది కదా, మరి డి నుంచి మళ్ళీ స్టార్ట్ డిఏబిసి. ఓకే, సి అయిపోయింది కదా, అంటే సి దగ్గర మళ్ళీ సి స్టార్ట్ అవుద్ది. ఇగో సిడిఏ, సిడిఏబి. చక్కటి ప్రశ్న ఇది. అక్కడ బి ఆగింది కదా. ఓకేనా? సిడిఏబి. బి ఆగినాక మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ. ఇదిగో ఇక్కడ డి ఆగింది, డి కంటిన్యూ అయింది, సి ఆగింది, సి కంటిన్యూ అయింది. ఇక్కడ మళ్ళీ బి ఆగింది కదా, సిడిఏబి, మళ్ళీ బి కంటిన్యూషన్, బిసిడిఏ, మళ్ళీ బిసిడిఏ. ఓకేనా? కంటిన్యూషన్ చక్కగా బిసిడిఏ 4 లెటర్ సెట్ ఇది. ఇదిగోండి ఏబిసిడి ఒక్క సెట్, డి ఆగింది కదా మళ్ళీ స్టార్ట్ డిఏబిసి రెండో సెట్, సి ఆగింది కదా మళ్ళీ సిడిఏబి కంటిన్యూషన్ సిడిఏబి మూడో సెట్, బి ఆగింది కదా మళ్ళీ బి స్టార్ట్ బిసిఏడి నాలుగో సెట్. ఇంకెలా తిరుగుతా 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 ఉందన్నమాట. మనం యూజ్ చేసే లెటర్స్ ఏంటంటే డిఏసిఏబి, డిఏసిఏబి అండి. డిఏసిఏబి ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్ లో ఉంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా? దిస్ ఈజ్ రిపీటెడ్ లెటర్ సిరీస్. సిరీస్ లో రెండో రకం ఇది లెటర్స్ లో. నెక్స్ట్ 52. రైట్, ఇక్కడ చూడండి బిఏ కనిపిస్తుంది కదా, ఏబి, బిఏ ఏబి, బిఏ తెలుస్తున్నట్టు చూడండి. బిఏ ఏబి, బిఏ ఏబి, బిఏ ఏబి. సింపుల్ క్వశ్చన్ ఇది. బిఏ రివర్స్ ఏబి, బిఏ రివర్స్ ఏబి. ఓకే, బిఏ రివర్స్ ఏబి, బిఏ ఏబి, బిఏ ఏబి, బిఏ ఏబి. రిపిటేషన్ వచ్చేసింది. మనం యూజ్ చేసినవి ఏబిబిఏ. కనుక ఏబిబిఏ ఎక్కడ ఉంది? ఏబిబిఏ సెకండ్ ఆప్షన్ లో ఉంది. 52 క్వశ్చన్ ఆప్షన్ 2. ఓకేనా? నెక్స్ట్ 53. 53 రైట్. ఇక్కడ చూశారు కదా, స్మాల్ లెటర్స్ తో ఇచ్చాడు. జిఎఫ్ఈ అన్నాడు కనుక ఈ తర్వాత ఎఫ్, ఎఫ్ తర్వాత ఈ రావాలి. ఆ లెక్క ప్రకారం ఇక్కడ ఏమొస్తుంది? ఎఫ్ వస్తుంది, జిఎఫ్ఈ. ఓకేనా? ఈ లెక్క ప్రకారం ఇక్కడ ఏమొస్తుంది? జిఎఫ్ఈ. అంటే మళ్ళీ ఈ తర్వాత 2 ఐలు వస్తున్నవి కనుక ఇక్కడ కూడా 2 ఐలు రావాలి. జిఎఫ్ఈఐఐ, 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 జిఎఫ్ఈఐఐ. సరిపోయింది, రిపిటేషన్ వచ్చింది. కనుక మనము వాడిన లెటర్స్ ఐ ఎఫ్జి ఐ, ఐఎఫ్జి ఐ. కనుక ఎక్కడుందండి? ఐఎఫ్జి ఐ థర్డ్ ఆప్షన్ లో ఉంది. 53వ క్వశ్చన్ థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 54. 54. 54. ఓకే, బిబిసిఏ, సిసిబి. ఓకే, రైట్ రైట్ రైట్. మనకు ప్లానింగ్ రానప్పుడు ఏబిసి సర్కిల్ వేసుకుని చూసుకుంటే కొంచెం ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా?
సరే చూద్దాం, ఏబిసి సర్కిల్ వేస్తున్నా. ఏ బి సి 54th క్వశ్చన్. సరే ఏ మొదలు పెట్టాలి కదా, మొదలు పెడుతున్నాను. ఓకే 54th క్వశ్చన్ ఇదిగోండి. ABBCA మళ్ళీ సి వెనక్కి వస్తుంది. మళ్ళీ సి అయిపోయింది కదా, మళ్ళీ బిసిసి అంటే 2 సార్లు అనమాట. ABA మళ్ళీ బి రాసి బ్యాక్, ఏ బ్యాక్ వచ్చేస్తుంది. ఇదొక సెట్. 6 లెటర్ల కాంబినేషన్ ఇది. చూస్తున్నారు కదా, స్టార్ట్ అయింది ABB సి, ఏ మళ్ళీ సి రాసుకున్నాడు వెనక్కి వచ్చి. అలాగే మళ్ళీ BCC బి మళ్ళీ వెనక్కి వచ్చి ఏ రాసుకున్నాడు. ఇప్పుడు అదే ప్యాటర్న్ సితో స్టార్ట్ అవుద్ది. అంటే ఏతో ఒకసారి స్టార్ట్ అయింది, బితో ఒక స్టార్ట్ అయింది, ఇప్పుడు సితో స్టార్ట్ అవుతుంది రిపిటేషన్. అంటే ఏమి రావాలి ఇప్పుడు, సిఏఏ ఓకేనా, బి సిఏఏబి సి మళ్ళీ బ్యాక్ వచ్చి బి రాసుకోవాలి. అది చక్కటి సెట్ అనమాట. ఇక్కడ వాడబడినవి ACBAB సెకండ్ ఆప్షన్ లో మ్యాచ్ అయింది. మళ్ళీ జాగ్రత్తగా చూడండి, చూపిస్తున్నాం మరి ఒకసారి. ఇలా రన్ అవుతుంది. ఇప్పుడు ఇది కంటిన్యూషన్, రివర్స్, అదే రొటేషన్. ఏ స్టార్ట్ అయింది ఒకటి, దాని తర్వాత అంటే డబుల్ టైం అండి. అది చివరి వరకు వచ్చి మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఇదిగోండి ABBCA వచ్చేసింది, మళ్ళీ సి అయిపోయింది ఆ సెట్. ఏతో స్టార్ట్ అయింది కదా, ఇక బితో మళ్ళీ స్టార్ట్. బి స్టార్టింగ్ తర్వాత డబుల్ లెటర్ కదా, BCCAB మళ్ళీ బ్యాక్ వచ్చి ఏ రాసుకుంటుంది. కనుక బి కూడా అయిపోయింది. ఇప్పుడు సితో స్టార్ట్ అవ్వాలి. అదే ప్రాసెస్. స్టార్ట్ అయిన లెటర్ ఒకటి ఉంటుంది, తర్వాత 2 సార్లు ఉంటుంది, వస్తుంది అట్లా. అక్కడ CAABC మళ్ళీ బ్యాక్ వచ్చి బి రాసుకుంటుంది. ఓకేనా, రైట్. మనం యూజ్ చేసిందండి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నో ద లాస్ట్ క్వశ్చన్ 55 రిపీటెడ్ లెటర్ సిరీస్. లాస్ట్ క్వశ్చన్ అమ్మా ఇది. రైట్, ఒక చిన్న బిట్ సిరీస్ లో ఇది. సరే చూడండి, లెటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు సైకిల్ వేసుకుని ఊరికే ప్లాన్ చేసుకోవాలి. ABCA లెటర్స్ ఫామ్ చేస్తున్నాను, సర్క్యులర్ ఫామ్ ABC. రొటేషన్ పనికి వస్తుంది సర్కిల్ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ కి. ఓకేనా, రైట్. 55 ABCA BBC రొటేషన్ కదా. AB ట్రై చేయటమే రిపీటెడ్ లెటర్ సిరీస్. ABCA ABC ABCA అయిపోయింది కదా. ABCA మళ్ళీ BC ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్కి వచ్చింది కదా, ఆప్షన్ పిక్ చేసి చూద్దాం. తెలియనప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు మీరు. ఒక ఆప్షన్ చేపిస్తే మీకు ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. BB చూద్దామే, రైట్. ABCAB BC ఓకేనా. ఇంకో ABCA BBCA BCCAB ఓకేనా, రైట్. ABC ABBC ఓకేనా. నెక్స్ట్ CABCC. ఇక్కడ చూడండి డబల్స్ వచ్చినవి, B డబల్ టైం C డబల్ టైం ఓకేనా. మనం యూజ్ చేసిన BBAనండి ఓకేనా. ఇప్పుడు చెక్ ABC AB ఒకసారి, ఇదిగోండి ABC AB ఒక సెట్, BCA BC ఒక సెట్, CAB CA 5 లెటర్ల సెట్ కాంబినేషన్ మ్యాచ్ అయింది చూడండి. ఇదిగోండి ఏం లేదు, ABC స్టార్ట్ అయిందా, అయినాక నెక్స్ట్ లెటరే మళ్ళీ ABCAB. ఇక్కడ వరకు ఒక రౌండ్ 5 లెటర్లు. ఏతో స్టార్ట్ అయింది కానీ ఈ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు బితో స్టార్ట్ ఉంది, 5 లెటర్లు కావాలి. BCA BC రెండో సెట్. C అంటే అయిపోయింది, మళ్ళీ CAB CA 5 లెటర్లు. 5 లెటర్ల కాంబినేషన్ ఇక్కడ రిపిటేషన్ అయినది ఓకేనా. చక్కగా చూసుకోండి. ABCAB ఇదిగోండి ABCAB
మళ్ళీ బి నుంచి బిసిఏబిసి 5 లెటర్లు. మళ్ళీ 5 లెటర్లు అండి, సిఏబిసిఏ అంతే వస్తుంది. ఓకేనా? మనం యూజ్ చేసినవి బిబిఏఏ. రైట్, ఇలా మీకు మ్యాచ్ అయ్యేది. ఆప్షన్ 1 లెటర్స్ మ్యాచ్ అయినవి. ఓకే, దేర్ ఫర్ 55 ఫస్ట్ ఆప్షన్. ఓకే, 1 ఏమో లెటర్ సిరీస్ మోడల్ 1 చేశారు. తర్వాత సిరీస్ బి రెండో మోడల్ ఇది. దీంతో సిరీస్ అయినది. ఇంకా లెటర్స్ చాప్టర్స్ లో మళ్ళీ నెక్స్ట్ లో కలుస్తూ ఉంటాము. ఓకేనా? ఈ రిపీటెడ్ సిరీస్ ట్రై చేస్తూ ఉండాలి, అప్పుడు ప్లానింగ్ వస్తుంది మీకు. ఓకే, బాయ్.